బీజేపీ పార్టీ ప్రజల ఓట్లను కొల్లగొడుతూ గెలుస్తుందని వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ నుండి గాంధీ చౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీపీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుమల స్వరూప, సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లోకసభలో ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు, పెద్దలు శ్రీ మల్లికార్జున్ ఖార్గే, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రజా పోరాటాలు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఓట్లను దొంగలిస్తూ గెలుస్తున్నటువంటి వైనాన్ని కండ్లకు కట్టినట్టుగా ఓ సినిమా వీడియో రూపంలో దేశ ప్రజలందరికీ కూడా చూపించినటువంటి సందర్భంలో దేశం యావత్తు కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు ఈ విధంగా దొంగ ఓట్లను సృష్టించుకొని గెలుస్తున్నారని చెప్పినటువంటి భావన కలిగిన సందర్భంలో పార్లమెంట్లో ప్రశ్నించిన, పార్లమెంట్ ఆవరణలో ప్రశ్నించే గొంతుకులైనటువంటి పెద్దలందరినీ కూడా గౌరవ ఎంపీలను అరెస్ట్ చేసి జైలుకు పంపేటువంటి ప్రయత్నం చేయడం తప్ప, అరెస్ట్ చేసి మళ్ళీ విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేసి ప్రశ్నించే గొంతుకులను ఎక్కడికక్కడ నిలిపివేసేటువంటి ప్రయత్నాన్ని ఈరోజు తప్పుపడుతూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు జరుపుతూ ఓట్ చోర్ గద్దె చోడ్ అనే నినాదంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజాస్వామిక వాదులు ఈరోజు జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీతో మా నిరసన వ్యక్తం చేస్తూ ముందుకు వచ్చిన వైనం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు అన్ని వర్గాల శ్రేణులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీ సెల్, మైనార్టీ సెల్, మహిళా సెల్, కిసాన్ సెల్, ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్, ప్రజాప్రతినిధులు అన్ని విభాగాలు ఈరోజు బీసీ మెంబర్లు కానీ, బ్లాక్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు అందరం కూడా గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి మా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. మనం చూసినాం వారి వీడియో సినిమా రూపంలో చూపించినప్పుడు అసలు హౌస్ నెంబరే లేదు, 200 పైచీలు ఓటర్లు, ఒక ఇంట్లో 80 మంది ఓటర్లు ఏ విధంగా వచ్చిరని ఈరోజు కర్ణాటకలనే కాదు బీహారు ఈ విధంగా ఎన్నికల కమిషన్ కూడా, ఎన్నికలకు సంబంధించినటువంటి కమిషన్ పారదర్శకంగా ఉండాల్సింది భారతీయ జనతా పార్టీతో చేతులు కలపడం వల్లనే ఇది సాధ్యమైందని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణకు ఎన్నికల కమిషన్ నుంచి సమాధానం లేదు. ఈరోజు సుప్రీంకోర్టు కూడా తప్పుపడుతున్న వేళ కొన్ని రాష్ట్రాల్లో లక్షల కొద్దీ అక్రమంగా ఓటర్ లిస్టులో చేరిన వారిని ఈరోజు ఎన్నికల కమిషన్, ఈరోజు మా రాహుల్ గాంధీ గారి పోరాటం, మా కాంగ్రెస్ పార్టీ ఓట్ల దొంగతనంతో గెలుపొందింది బీజేపీ ప్రభుత్వం చెప్పని ప్రజా బాహుళ్యంలో బీజేపీని దోషిగా నిలబెట్టిన తర్వాత ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో ఈరోజు ఓటర్ లిస్టు నుంచి పేర్లు తొలగించేటువంటి కార్యక్రమం జరుగుతున్న సందర్భాన్ని ఈరోజు మేము దేశవ్యాప్తంగా ప్రజలకు కండ్లకు కట్టినట్టుగా ఈరోజు బీజేపీ దారుణాలను ఈరోజు భారతీయ జనతా పార్టీ చేసేటువంటి ఈ అంశాన్ని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో చేసే నిరసన రాజన్న సిరిసిల్లలో జరిగింది. రాబో రోజుల్లో కూడా రాష్ట్ర రాజధానుల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసే కార్యక్రమాన్ని తీసుకుంటాం. గ్రామాన ఓటు చోర్ గద్దె చోడ్ అనేటువంటి నినాదంతో సంతకాల సేకరణ కూడా చేపట్టి ఈరోజు రాష్ట్రపతికి పంపే కార్యక్రమం, ఎన్నికల కమిషన్ తప్పును కూడా తప్పుపట్టే వైఖరిని కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్నమాట సందర్భం చెప్తూ భారతీయ జనతా పార్టీ ఏటా 2 కోట్ల ఉద్యోగులను చెప్పని అధికారులకు వచ్చి జన్ధన్ ఖాతా తెరవండి, ధనధన్ నల్లధనాన్ని మీ ఖాతాలో 15 లక్షలు వేస్తామని ఏ ఒక్కరి పేదవాడి ఖాతాల్లో 15 లక్షలు కాదు కదా 15 పైసలు కూడా వేయలేని సందర్భం. ఈరోజు 20 కోట్ల పైన ఉద్యోగాలు ఇవ్వాలి. ఈరోజు
2000 ఉద్యోగాలు 2,100 ఉద్యోగాలు కూడా ఇవ్వని బీజేపీ యొక్క వైఖరిని ఈరోజు ప్రజానికానికి చెప్పడానికి కోసమే మా ఈ ప్రయత్నం అన్నమాట సందర్భంగా చెప్తూ ఈరోజు ఓటర్ లిస్టులో అక్రమంగా పేర్లు చేర్చుకొని గెలుపొందడం కాదు, ప్రజా బాహుళ్యంలో ప్రజల అభిమానంతో గెలిచేటువంటి సందర్భాన్ని తీసుకురావడానికి మా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రను 2 దఫాలుగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, ఈరోజు మణిపూర్ నుంచి ముంబై వరకు ఈరోజు వారి పాదయాత్రలు అసమానతలు తొలగడానికి కోసం చేసే ప్రయత్నంలో భాగంగా బీజేపీ ఇప్పుడిప్పుడు భయపడుతున్న సందర్భంలో ఈ జరిగిన తప్పుకు ఏ విధంగా నరేంద్ర మోడీ సమానం చెప్తారు ప్రజలకు చెప్పాలని చెప్పని ఈ అంశంపైన తప్పనిసరిగా పోరాటం చేస్తాం. ఈరోజు కులగణన జరిపి తీరాలని చెప్పిన పోరాటం విజయవంతమై ఈరోజు తెలంగాణ రోల్ మోడల్ అయింది. కులగణన జరిపి 40% రిజర్వేషన్ ఇస్తామని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ రోజు బీసీల అసమానతలు వివక్ష పోవాలంటే కులగణన జరిగి తీరాల్సిందని ఈరోజు మరో చర్చ తీవ్రతరం అవుతుంది దేశంలో. ఓహో, వీళ్ళు ఈ విధంగా దొంగోటుతో గెలుస్తున్నరా అనేటువంటి భావన ప్రజల్లో కలుగుతున్న వేళ. ఎందుకంటే హౌస్ నెంబర్ ఉన్నది, 280 ఓట్లు ఉంటాయి, ఒకే ఇంట్లో 80 ఓట్లు. ఈ విధంగా లక్షల ఓట్లను వాళ్ళకి సంబంధించిన వాటితో చేర్చుకొని వాళ్ళు కొన్ని నియోజకవర్గాల్లో గెలిచేటువంటి కార్యక్రమం చేస్తున్న వైనాన్ని మేము తప్పడుతూ ఉన్నాం. అంశాన్ని చెప్పడంలో భాగంగానే ఇక్కడికి వచ్చిన మాట సందర్భం చెప్తూ, ప్రజాస్వామిక వాదులారా, మీరంతా కూడా భారతీయ జనతా పార్టీ నియంతృత్వ పోకడ్లు, ఎన్నికల కమిషన్ అడ్డుకు పెట్టుకొని దొంగ ఓట్లతో అధికారంలోకి వస్తున్నటువంటి వీరి తీరుని ఎండకట్టాలని చెప్పి సందర్భంగా ప్రజాస్వామిక వాదులకు ప్రజలు కూడా మా వైపు నుంచి పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో ఈరోజు నిన్న రాత్రి అనుకున్నాం ఇంత తొందరలోనే చెప్పగానే వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి యావత్ నాయకత్వానికి